నమస్కారం, నేను డాక్టర్ వరలక్ష్మి, కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద. ఈరోజు మనం ఫ్యాటీ లివర్ గురించి తెలుసుకుందాము. ఫ్యాటీ లివర్ అంటే మన దేహంలో మనకి ముఖ్యమైన ఇంపార్టెంట్ ఒక ఆర్గాన్, అది కాలేయం అనమాట. ఈ కాలేయం అనేది పొట్ట పైభాగంలో కుడివైపున ఉంటూ ఉంటుంది. ఇది మన బాడీలో చాలా వరకు దైనందిన కార్యక్రమాలు అనేది, జీవక్రియలు అనేది కాలేయం నిర్వహిస్తూ ఉంటుంది అనమాట. మనం తీసుకున్న ఫుడ్లో ఎక్కువ వరకు మనం ఫ్యాట్స్ ఇవన్నీ కూడా ఎమల్సిఫికేషన్ ప్రక్రియ ద్వారా మనకి కన్వర్ట్ చేసేది కాలేయం అనమాట. ఈ కాలేయానికి అంటే ఫ్యాటీ లివర్ గురించి తెలుసుకున్నట్టయితే మనకి ఏమవుతుందంటే, మన కాలేయంలో ఉన్న హెపటోసైడ్స్ అన్నవి కొంతవరకు ఫ్యాట్తో అన్నది రీప్లేస్ అవుతూ ఉంటాయి అనమాట. ఒక 30 to 40% వరకు మనకి ఫ్యాట్తో రీప్లేస్ అయ్యి ఉంటే దాన్ని మనం ఫ్యాటీ లివర్ అని అంటాం అనమాట. దీని యొక్క లక్షణాలు, కారణాల గురించి తెలుసుకున్నాము. కారణాల గురించి తెలుసుకున్నప్పుడు ఇది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అన్నది ఉంటుంది, ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అన్నది ఉంటుంది అనమాట. ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్లో అంటే మనం ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయకపోయినా కూడా మనం తీసుకునే డైట్, మన సెడెంటరీ లైఫ్ స్టైల్, ఈ లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువగా వస్తుంది అనమాట. అంటే ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవడం, ఎక్కువ లో ఫైబర్ డైట్ అనేది తీసుకోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువ ఎక్సర్సైజెస్ లేకపోవడం వల్ల ఇవి ఎక్కువగా వస్తూ ఉంటుంది. దీంతోపాటు ఇంకా ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అన్నది మన ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం వల్ల ఎక్కువ దీనివల్ల వస్తూ ఉంటుంది అనమాట. దీంతోపాటు ఇంకా కొన్ని క్యాన్సర్స్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళలో, కీమోథెరపీ ఇలాగా తీసుకునే వాళ్ళలో ఇవి ఉంటుంది. కొన్ని రకాల మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల కానీ, కొంతమందికి జెనెటిక్గా కూడా ఈ ప్రీడిస్పోజిషన్ అన్నది ఉన్న వాళ్ళలో కూడా ఈ లివర్ డిసీజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. దీని యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నట్టయితే జనరల్గా ఇది అన్నది ఎసిమ్టమాటిక్గానే ఉంటుంది. అంటే జనరల్గా మనం రెగ్యులర్ మెడికల్ చెకప్ వాటికి వెళ్ళినప్పుడు మనకి గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ డిసీజ్ అన్నది డయాగ్నోజ్ అవుతూ ఉంటుంది. కొంతమందిలో ఏమవుతుందంటే కడుపు ఉబ్బరం లాగా ఉండడము, పొట్ట పై భాగంలో కుడివైపున కొంచెం నొప్పిలాగా ఉండడము, కొంచెం ఇండైజెషన్ ఉండడము, ఇట్లాగా లక్షణాలు అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. దీని స్టేజెస్ గురించి తెలుసుకున్నట్టయితే ఇది మాత్రం మామూలుగా మనకి ఇనీషియల్ స్టేజెస్లో ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది అంటాం అనమాట. అంటే స్టేజ్ 1లో ఉంటుంది. అది కాకుండా స్టేజ్ 2లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఈ ఫ్యాటీ లివర్ అంటే ఈ హెపటోసైడ్స్ ఏవైతే మనకి ఫ్యాట్తో రీప్లేస్ అయ్యి ఉన్నాయో దాంట్లో మనకి కొంతవరకు ఇన్ఫెక్షన్ అనేది గురవుతుంది అనమాట. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది హెపటోసైడ్స్ అనమాట, హెపటైటిస్గా అవుతూ ఉంటుంది అనమాట. దీన్నే మనం నాన్ ఆల్కహాలిక్ హెపటోస్టియోటోయ్ హెపటైటిస్ అని అంటాం అనమాట. అంటే నాష్ అని అంటాం అనమాట. అంటే ఇది దీంట్లో హెపటైటిస్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇది ఇట్లాగే మనం అంటే డిసీజ్ అలాగే క్రానిక్ స్టేజ్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఈ హెపటైటిస్ కాస్త అంటే ఈ లివర్ అన్నది కొంతవరకు గట్టి పడిపోయి సిరోసిస్గా అవుతుంది అనమాట. కొంతమందిలో ఇంకా దీంట్లోనే హెపటైటిస్గా, ఇంకా సిరోసిస్ ఆఫ్ లివర్గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ కూడా మనం డైట్ హ్యాబిట్స్ కానీ, మన లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ ఇవేమి మనం మాడిఫై చేసుకోకుండా ఉన్నట్టయితే ఇవి కొంతమందిలో క్యాన్సర్స్కి కూడా వెళ్ళే అవకాశం అన్నది ఉంటుంది అనమాట. మనకి హోమియోలో మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. అంటే మనం మెయిన్గా మనం డైట్ హ్యాబిట్స్ అన్నవి, మనం ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ, మనం వెయిట్ ఎవరైతే ఎక్కువగా ఉన్నారో ఆ వెయిట్ అనేది కొంతవరకు డిక్రీజ్ అవుతూ, మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ ఉంటే కొంతవరకు రిలీఫ్ అన్నది ఉంటుంది. దాంతోపాటు మనం హోమియో మెడిసిన్స్ అన్నది తీసుకున్నట్టయితే ఈ ప్రాబ్లం అన్నది రికవర్ అయ్యే ఛాన్సెస్ అన్నది, అంటే ఇనీషియల్గానే మనం ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల డిసీజ్ అనేది ప్రోగ్రెస్ కాకుండానే మనం ఇనీషియల్ స్టేజెస్లోనే మనం పర్మనెంట్గా రిలీఫ్ అన్నది పొందగలుగుతాం అనమాట. మీకు ఎటువంటి సందేహాలు, సమస్యలు ఉన్నా కూడా మన మెడినైన్ హోమియోపతి ఆయుర్వేదానికి కన్సల్ట్ అవ్వండి. ఇక్కడ మెడిసిన్స్ అన్నది హోలిస్టిక్ మెడిసిన్స్ అన్నది ఉంటుంది, మీకు కాన్స్టిట్యూషనల్ థెరపీ అన్నది ఉంటుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నది ఉండదండి, మీకు 0 రిస్క్ కూడా ఉంటుంది. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మెడినైన్ సంప్రదించండి. థ్యాంక్ యూ.